హాయ్ హలో ఫ్రెండ్స్, లైఫ్ ఆన్ వీల్స్ తెలుగు టెక్లో ట్రాఫిక్ సైన్స్ పార్ట్ 3. ఈ పార్ట్ 3లో ఇన్ఫర్మేషన్ సైన్స్ గురించి తెలుసుకుంటున్నాం. ఇవి ఆల్ డ్రైవర్ ఎగ్జామ్స్కి మరియు డ్రైవింగ్ నేర్చుకునే వారికి మరియు డ్రైవింగ్ లెసన్స్ అప్లై చేసిన వారికి చాలా ఉపయోగపడతాయి. అదేవిధంగా సైన్స్ రెక్టాంగులర్ ఆకారంలో బ్లూ కలర్తో ఉంటాయి. రోడ్డుపై వెళ్ళేటప్పుడు డ్రైవర్, ప్యాసింజర్ వెహికల్స్ కావాల్సిన అవసరాల గురించి ఇవి తెలియజేస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు పెట్రోల్ పంప్ అండి. సో పెట్రోల్ పంపు ఇవి ఇన్ఫర్మేటరీ సైన్స్ అంటే మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. ఇన్ఫర్మేటరీ సైన్స్ అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తాయి, బ్లూ కలర్లో ఉంటాయి. ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రతి బోర్డు బ్లూ కలర్లో ఉంటుందండి మనకు. సో ఇది వచ్చేసి పెట్రోల్ పంప్ అండి. సో 75 వచ్చేసి వాట్ డస్ దిస్ మీనింగ్ అంటే ఈటింగ్ ప్లేస్ అండి. ఏదైనా ప్రదేశంలో హైవేలో వెళ్ళినప్పుడు ఈ బోర్డు ఉంటే మనకు అక్కడ హోటల్ ఉన్నట్టు, దాబాలో ఉన్నట్టు అన్నమాట. హీటింగ్ ప్లేస్ అని అర్థం. సో వాట్ డస్ దిస్ సైన్ అంటే ఇది వచ్చేసి ఈ బోర్డు అండి. మనకు బెడ్ ఉంటుంది, రెస్టింగ్ ప్లేస్ అన్నమాట. మనకు హోటల్స్ లాంగ్ జర్నీ చేసినప్పుడు అలసిపోయినప్పుడు మనం రెస్ట్ తీసుకోవాలంటే ఈ బోర్డు ఉన్న దగ్గర హాస్టల్స్ ఉంటాయి, లేదంటే హోటల్స్ ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకు హాస్పిటల్ అండి. పైన చూస్తారు కదా, ఓన్లీ బెడ్ ఉంటే రెస్టింగ్ ప్లేస్. బెడ్తో పాటు ప్లస్ గుర్తుంది చూసినావా, ఇండికేషన్ హాస్పిటల్ సైన్ గుర్తు ఉంటుంది. సో అలా ఉంటే హాస్పిటల్ అనమాట. సో వాట్ డస్ దిస్ సైన్ అంటే ఇది వచ్చేసి మనకు రెక్టాంగులర్ బోర్డు పైన మనకు ప్లస్ సింబల్ ఉంటే అది వచ్చేసి మనకు ఫస్ట్ ఎయిడ్ కిట్ అనమాట. ఫస్ట్ ఎయిడ్ కిట్ అక్కడ ఉంటుంది, ఫస్ట్ ఎయిడ్ చేసుకోవచ్చు అని అర్థం అనమాట. వాట్ డస్ దిస్ సైన్ అంటే ఈ సైన్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ సైన్ నుంచి నో త్రో రోడ్ అంటే అక్కడ రోడ్ అనేది లేదు, అక్కడ ముందుకెళ్తే రోడ్డు లేదు, డెడ్ ఎండ్ అని తెలియజేస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ 8 వచ్చి వాట్ డస్ దిస్ సైన్ మీన్ అంటే మనకు లెఫ్ట్ సైడ్ రోడ్డు లేదు, నో త్రో సైడ్ రోడ్డు, సైడ్కి అనేది రోడ్డు లేదు, మీరు వెళ్ళడం ద్వారా అక్కడ ఏం రోడ్డు ఉండదండి అని తెలియజేస్తుంది అన్నమాట. వాట్ డస్ దిస్ సైన్ సో ఇది పార్కింగ్ అండి. పార్కింగ్ ఇన్ఫర్మేషన్ సైన్ అది. పార్క్ దిస్ సైడ్, ఈ సైడ్ పార్క్ చేయండి, రైట్ సైడ్ పార్క్ చేయండి అని తెలియజేస్తుంది ఆ ఇన్ఫర్మేషన్ సైన్ అనేది. సో ఇన్ఫర్మేషన్ సైన్ మనకి బ్లూ కలర్లో ఉంటుంది, రెక్టాంగులర్ ఆకారంలో ఉంటుంది. సో ఇది వచ్చేసి పార్కింగ్ ఫర్ స్కూటర్స్ అండ్ మోటార్ సైకిల్స్. స్కూటర్స్ లేదా మోటార్ సైకిల్స్ మనం పార్క్ చేసుకోవచ్చు అని మీనింగ్ అన్నమాట. లారీలు, బస్సులు పార్క్ చేయకూడదు అక్కడ. 83. సో ఇది వచ్చేసి వాట్ డస్ దిస్ సిగ్నల్ ఫ్రమ్ ఏ పోలీస్ ఆఫీసర్ మీన్ టు అన్కమింగ్ ట్రాఫిక్ అన్నమాట. ట్రాఫిక్ వస్తుంటే మనకు ట్రాఫిక్ కానిస్టేబుల్ అట్లా సింబల్ చూపించిన అనుకో, మీనింగ్ ఏంటంటే స్టాప్ అన్నమాట. సో ఒక హ్యాండ్ పైకి లేపి ఇంకో హ్యాండ్ సైడ్కి ఉంటే అది స్టాప్ అన్నమాట. యూ అప్రోచింగ్ ఏ జంక్షన్, ద ట్రాఫిక్ లైట్స్ ఆర్ నాట్ వర్కింగ్, ఏ పోలీస్ ఆఫీసర్ గివ్ దిస్ సిగ్నల్ యూ షుడ్ అంటే అక్కడ సిగ్నల్స్ పనిచేస్తలేవు, పోలీస్ ఆఫీసర్ ఇట్లా చూపిస్తున్నాడు ఒక హ్యాండ్ పైకి లేపి, అప్పుడు నువ్వేం చేస్తావు అని అడుగుతుంటావు అన్నమాట. సో అప్పుడు మనం ఏం చేస్తాం, ఆగిపోతాం. మనకు స్టాప్ లైన్ దగ్గర ఆగిపోతాం. స్టాప్ బిఫోర్ దిస్ స్టాప్ లైన్ అన్నమాట. స్టాప్ లైన్ దగ్గర ఆగిపోతాం అన్నమాట. దాని అర్థం అదే. సో 85 వచ్చేసి వైల్ డ్రైవింగ్ టు మేక్ ఏ రైట్ టర్న్ ద ప్రాపర్ హ్యాండ్ సిగ్నల్ ఈజ్ అంటే డ్రైవింగ్ చేసేటప్పుడు రైట్ టర్న్ వెళ్ళాలి, ప్రాపర్ హ్యాండ్ సిగ్నల్ ఎలా ఉంటుందని అడుగుతున్నారు. చూసారా అండి, కార్ ఉంది, కార్లో సిగ్నల్ ఇండికేటర్ చేసిండు, చేయండి. ఎక్స్టెండ్ రైట్ palm in a horizontal zone position outside to the right of the vehicle with palm of the hand turn to the front అన్నమాట. సో మనం వెహికల్లో కూర్చొని వెహికల్ బయటికి హ్యాండ్ ఉంచి ఒక హ్యాండ్ యొక్క పామ్ అనేది ముందుకు చూపించేటట్టు ఉండాలన్నమాట. సో అలా ఉంటే మనకు రైట్ సైడ్ వెళ్తున్నాం అర్థం. ఇఫ్ ద డ్రైవర్ ఈజ్ గివింగ్ దిస్ హ్యాండ్ సిగ్నల్ వాట్ డస్ దే మీన్. సో లెఫ్ట్ సైడ్ వెళ్తున్నామండి. ఇది ఇండికేటర్ వేసిండు కదా, లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ వేసిండు, కాకపోతే మనకు రైట్ సైడ్ చెయ్యి అందదు లెఫ్ట్ సైడ్ చెయ్యి అందదు కాబట్టి అతనికి రైట్ హ్యాండే రొటేట్ చేస్తాడండి. రైట్ హ్యాండే రొటేట్ చేస్తాడు. ఈ ఇంటెండ్స్ టు మూవ్ టు ది లెఫ్ట్ ఫార్ లెఫ్ట్ టర్న్ అన్నమాట. అతని ఉద్దేశం ఏంటంటే లెఫ్ట్కి వెళ్ళాలని అర్థం అన్నమాట. సో 87 ఇఫ్ ద డ్రైవర్ ఈజ్ గివింగ్ దిస్ హ్యాండ్ సిగ్నల్ వాట్ డస్ ది మీన్ అంటే ఇప్పుడు వచ్చేసి మనకు రైట్ సైడ్ ఇండికేటర్ వేసిందండి. రైట్ సైడ్ ఇండికేటర్ వేసి హ్యాండ్ బయటికి పెట్టిండు. హీ ఇంటెండ్స్ టు మూవ్ అవుట్ టు ది రైట్ ఆర్ టర్న్ రైట్. సో రైట్కు వెళ్ళడము
అతను రైట్కి వెళ్తా అన్నట్టుగా అతను ఇండికేషన్ చూపిస్తున్నాడు అనమాట. సో ఇఫ్ ద డ్రైవర్ ఈజ్ గివింగ్ దిస్ హ్యాండ్ సిగ్నల్ వాట్ డస్ హీ మీన్? సో ఈయన అర్థం ఏంటంటే స్టాప్. చూసారా, బ్రేక్ కొట్టాడు, వెనకాల 2 రెడ్ లైట్ పడ్డాయి, హ్యాండ్ ఈ ఇంటెంట్ టు స్టాప్ అంట. అలా చూస్తే మనకు స్టాప్, వెహికల్ వెనకాల ఉన్న వెహికల్ స్టాప్ చేయండి, స్లో అవుతున్నానని అర్థం అంట. ఇఫ్ ద డ్రైవర్ ఈజ్ గివింగ్ దిస్ హ్యాండ్ సిగ్నల్ వాట్ డస్ హీ మీన్? సో డ్రైవరు చెయ్యి బయటికెట్టి అప్ డౌన్ చేస్తున్నాడు అనమాట. అంటే ఈ ఇంటెంట్స్ టు స్లో డౌన్, అంటే ఆయన స్లోగా అవుతుండు, మీరు కూడా స్లో కాండి వెనక ఉండే వెహికల్స్ వాళ్ళు కూడా అని మీనింగ్ అనమాట. సో చూసారా, రెడ్ లైట్స్ పడ్డాయి, బ్రేక్ తొక్కిండు, హ్యాండ్ ఊపుతుండు పైకి కిందికి. సో ఇఫ్ ద డ్రైవర్ ఈజ్ గివింగ్ దిస్ హ్యాండ్ సిగ్నల్ వాట్ డస్ హీ మీన్? సో అతను ఏం చేస్తున్నాడు, సో లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ ఇచ్చిండు, హ్యాండ్ ముందుకు పెట్టిండు, ముందుకు పెడితే సరే హీ ఇంటెంట్ టు గివ్ వే టు బీ ఓవర్టేకెన్. సో ఓవర్టేక్ చేసుకోండి, వెళ్ళండి అని సింబల్ చూస్తున్నామట. లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ ఇచ్చి హ్యాండ్ ముందుకెట్టి చూపిస్తుండు. సో ఓవర్టేక్ చేసుకోండి అన్నట్టు దాని మీనింగ్ అన్నమాట, సైన్ మీనింగ్. సో ఈ విధంగా ఇవి చాలా ఉపయోగం అండి ఇవన్నీ. సో 91 వచ్చేసి బ్రోకెన్ వైట్ లైన్ ఇండికేట్స్. మనకు ఒక డబల్ రోడ్ ఉంటుంది, మధ్యలో బ్రోకెన్ లైన్ ఉంటుంది. కెన్ చేంజ్ లైన్ విత్ కాషన్ అనమాట. అంటే ఆ లైన్ అనేది చేంజ్ కావచ్చు, అటు ఇటు వెళ్ళొచ్చు, ఓవర్టేక్ చేసినప్పుడు కానీ అవసరం ఉన్నప్పుడు అటు ఇటు వెళ్ళొచ్చు అని అర్థం అనమాట. 92 కంటిన్యూ వైట్ ఆర్ ఎల్లో లైన్ ఇండికేట్స్. కంటిన్యూగా లైన్ ఉన్నదనుకో, సో కంటిన్యూగా ఒక డబల్ రోడ్ ఉంటుంది, కంటిన్యూగా లైన్ ఉంటుంది. ఆ లైన్ ఉంటే డివైడర్ లాగా అనమాట, కంటిన్యూ లైన్. చేంజింగ్ ఆఫ్ లైన్ ప్రొహిబిటెడ్, అంటే ఓవర్టేక్ చేయడం కానీ, లైన్ దాటి ఓవర్టేక్ చేయడం కానీ, లేదా లైన్ దాటి ఇంకో అవతల రోడ్ పోవడం నిషేధించబడింది అని అర్థం. సో 93 లెఫ్ట్ సైడ్ బ్రోకెన్ లైన్ అండ్ అడ్జసెంట్ సాలిడ్ లైన్ మీన్స్. అంటే లెఫ్ట్ సైడ్ ఏమో బ్రోకెన్ లైన్ ఉంది, రైట్ సైడ్ ఏమో ఏముంది, సాలిడ్ లైన్ ఉంది. దాని అర్థం ఏంటంటే, సో లెఫ్ట్ సైడ్ వెహికల్స్ మనకు ఓవర్టేక్ చేయొచ్చు, లెఫ్ట్ సైడ్ వెహికల్స్ ఓవర్టేక్ చేసి వెళ్ళొచ్చు, రైట్ సైడ్ వెహికల్స్ ఓవర్టేక్ చేయకూడదని అర్థం. ఓవర్టేకింగ్ ఈజ్ పర్మిటెడ్ విత్ కేర్ ఆఫ్ ట్రాఫిక్ అడ్జసెంట్ టు ది బ్రోకెన్ లైన్. బ్రోకెన్ లైన్ ఉన్న రూట్లో మనకు ఏం ఓవర్టేకింగ్ అనేది చేసుకోవచ్చు జాగ్రత్తగా అని అర్థం అనమాట. బట్ ప్రొహిబిటెడ్ ఫర్ ఏ ట్రాఫిక్ అడ్జసెంట్ టు సాలిడ్ లైన్. సాలిడ్ లైన్ సైడు అంటే కంటిన్యూ లైన్ ఉంచేసినావు, బ్రోకెన్ లైన్ లేకుండా కంటిన్యూ లైన్ ఉంటే నీకు ఓవర్టేక్ చేసుకోవడం నిషేధం అన్నమాట ఆ రోడ్డు. సో 94 టూ సాలిడ్ ఎల్లో లైన్స్ మీన్. 2 సాలిడ్ ఎల్లో లైన్స్ ఉంటే మనకు అది డివైడర్ లాగా అనమాట, ఒక రాయి లాగా అది అంట, డివైడర్ లాగా అనమాట. డివైడర్ ఖచ్చితంగా యూ మస్ట్ నాట్ క్రాస్ దిస్ లైన్స్ టు ఓవర్టేక్ ఆర్ మేక్ ఏ యూ టర్న్. ఇలా ఉంటే టూ సాలిడ్ లైన్స్ ఉన్నాయనుకో, నువ్వు ఓవర్టేక్ చేయకూడదు, ప్లస్ అవతల రోడ్డు కూడా వెళ్ళకూడదు అని అర్థం అన్నమాట. సో చూసారా ఫ్రెండ్స్ పార్ట్ 1 పార్ట్ 2లో మ్యాండేటరీ అండ్ కాషనరీ సైన్స్ గురించి కూడా వినండి, తెలుసుకోండి, జాగ్రత్తగా ప్రయాణించండి. అదేవిధంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.